అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజీఆర్ రఘురంజిత్. మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పుడు ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని చదివాం. అసలు మనం డెవలప్డ్ కంట్రీ చదువుతామో లేదో కూడా తెలీదు. చాలామందికి ప్రశ్నార్థకం ఆ ప్రశ్న. సో, అసలు యాక్చువల్‌గా దాని మెయిన్ గోల్‌ని మర్చిపోతున్నారు. ఉదాహరణకి మీరు 'శ్రీమంతుడు' మహేష్ బాబు గారి 'శ్రీమంతుడు' సినిమా చూస్తే, సినిమాలో మహేష్ బాబు గారు ఎంత బాగా గ్రామాలకెళ్ళి ఆయన సీఈఓ కంపెనీ సీఈఓ ఆయన ఎళ్లి గ్రామాల్లో ఎళ్లి శుభ్రంగా అక్కడున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కరెక్ట్ చేస్తుంటే, వాహ్! సూపర్ అని చెప్పి విజిల్స్ వేశారు జనాలు. సో, దాన్ని రియల్ లైఫ్‌లో చేస్తే ఎలా ఉంటది? సో, దాన్ని రియల్ లైఫ్‌లో చేసే ఉద్దేశమే పవన్ కళ్యాణ్ గారిది. అండ్ దాన్ని అప్డేట్ చేస్తున్నారు. ఉన్న ఇప్పుడున్న వ్యవస్థని అప్డేట్ చేస్తున్నారు. ఆ వ్యవస్థ ఏంటి మాట్లాడదాం. ఇది తెలుసుకోవాలంటే మనం రూర్బన్ మిషన్ గురించి తెలుసుకోవాలి. చాలా క్లుప్తంగా, క్లియర్‌గా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. సో, దయచేసి ఈ వీడియో చివరిదాకా చూడండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. షేర్ చేయండి. తప్పకుండా మీ ఫ్యామిలీతో మీరు షేర్ చేసుకొని చూడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏం చేస్తున్నారో తెలియాల్సిందే. కౌంటర్ అటాక్ వీడియోస్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి నేను అడగను. ఎందుకంటే అది అవసరం లేదు. మేబీ దాన్ని చూసి సైకిక్ ఆనందం పొందే వాళ్ళకి చెప్పు దెబ్బ అంతే తప్ప, ఇది ప్రజలకు తెలియాలి. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాలి. సో, లెట్స్ డైవ్ ఇన్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ఈ స్కీమ్ పేరు. సో, ఈ స్కీమ్ 2016లో ఎన్డీఏ ప్రభుత్వం మొదలుపెట్టింది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దీన్ని మొదలుపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాస్‌కి అమ్యూనిటీస్ అని చెప్పలేను గానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. సో, ఇవన్నీ గ్రామాల్లోకి తీసుకెళ్లాలన్నది ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దీన్ని ప్రారంభించింది. సో, దీన్ని మామూలుగా ఇదివరకు పీయూఆర్ఏ అని ఉండేది. ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ రూరల్ అమ్యూనిటీస్ అని ఉండేది. అది ఎలాగంటే డెవలప్మెంట్ వాస్ బేస్డ్ ఆన్ గ్రామ పంచాయత్స్ మీద డిపెండ్ అయి ఉండేది. కానీ ఎలాగంటే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి ఇన్‌కమ్ వచ్చేది కాదు. పెద్దగా ఇన్‌కమ్ వచ్చేది కాదు. సో, మనకి రూర్బన్ మిషన్‌కి వచ్చేసరికి ఏమైందంటే కొన్ని గ్రామ పంచాయత్స్‌ని కలిపి ఒక క్లస్టర్ చేస్తారు. ఆ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని డెవలప్మెంట్‌ని చేయాలి. ఓకే. ఇప్పుడు క్లస్టర్ అంటే ఏంటి? క్లస్టర్‌ని పవన్ కళ్యాణ్ గారు అప్‌గ్రేడేషన్ చేశారు. ఈ ఈ ఈ వీడియో యొక్క న్యూస్ అదే మీరు చూసారు. థంబ్‌నెయిల్‌లో మీరు చూసొచ్చారు. క్లస్టర్ అంటే ఏంటంటే 50-20 గ్రామ పంచాయతీలని కలిపి ఒక క్లస్టర్. ఇప్పుడు ఉదాహరణకి జనాభా అంటే జనాభా లెక్కేంటి? 25-30 లక్షల జనాభా, 50-20 గ్రామాలని కలిపి ఒక గ్రామ పంచాయతీ. అదొక క్లస్టర్. దాని తర్వాత ఎడారి ప్రాంతాలనుకోండి 5-15,000. ఒకవేళ అది తీర ప్రాంతాలనుకోండి 15,000-25,000 జనాభా ఉన్నట్టుగా అది ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేస్తారు. సో, అప్పుడేమవుద్దంటే దానివల్ల కలిగే యూజ్ ఏంటంటే పంచాయత్స్‌కి సంబంధించిన ఇన్‌కమ్ ఎక్కువ చోటొస్తది. సో, దాన్ని బేస్ చేసుకొని డెవలప్‌మెంట్ అనేది చాలా తేలిగ్గా చేయొచ్చు. సో, దాని ముఖ్య ఉద్దేశ్యం ఇది. కానీ ఇక్కడ ఒక సమస్యుంది. సమస్యని పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎలా క్లియర్ చేశారని నేను వీడియో చివరిలో చెప్తా. జీవోతో సహా నేను డిస్‌ప్లే చేసి నేను మాట్లాడతా దాని గురించి. ఓకేనా? ఇప్పుడు సరే ఈ విషయం పక్కన పెడదాం. మనం ఇందాక నేను 'శ్రీమంతుడు' సినిమా అని చెప్పాను కదా! స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ అన్నది అది ఎప్పటినుంచో ఉంది. బట్ దాన్ని ఎవరు సీరియస్‌గా తీసుకోల. ఎందుకు తీసుకోలేదో మరి నాకు కూడా తెలీదు. అంటే చాలా బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే అది సెట్ అవుద్ది. లెట్స్ కమ్ బ్యాక్ ఆన్ సబ్జెక్ట్. మనకి క్లస్టర్స్‌లో 2 టైప్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటాయి. ఒకటి నాన్ ట్రైబల్ క్లస్టర్ ఉంటది. ఇంకోటి ట్రైబల్ క్లస్టర్ ఉంటది. నార్మల్‌గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 300 క్లస్టర్‌ని గుర్తించింది. సో, క్లస్టర్‌ని బేస్ చేసుకొని డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుకుందంటే, అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం దాదాపు 83 క్రోర్స్ ఆర్ ఫ్రమ్ విలేజెస్ అండి. అంటే దాదాపు 68% ఆఫ్ అవర్ ఇండియన్ పాపులేషన్ వాళ్ళు విలేజెస్‌లో ఉంటారు. సో, అక్కడ డెవలప్ చేయకుండా డెవలప్డ్ కంట్రీ ఎట్లా అవుతుందండి? ఇండియా అవ్వలేదు కదా! సో, అందుకని చెప్పి దాని మీద ఫోకస్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. సో, ఇప్పుడు క్లస్టర్ అంటే మీకు అర్థమైంది. రూర్బన్ మిషన్ అంటే అర్థమైంది. సో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని మీరు చెప్తారు. ఇక్కడ ఒక చిక్కుంది. ఇన్‌కమ్ మామూలుగా ఇందాక నేను చెప్పినట్టుగా క్లస్టర్ ఏర్పాటు తర్వాత ఇది మేబీ
ఎవరు గుర్తించలేదో, మరి ఎవరి దృష్టికి వెళ్ళలేదో నాకు తెలీదు. క్లస్టర్ ఏర్పాటు తర్వాత క్లస్టర్ డెవలప్‌మెంట్ అన్నది ఇన్‌కమ్ మీద డిపెండ్ అయ్యి ఉండేది. ఓన్లీ ఈ ఎక్కువ ఇన్‌కమ్ ఉన్న ఏరియాస్‌ని, ఆ క్లస్టర్స్‌ని డెవలప్ చేసేవాళ్ళు. సో, ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, తక్కువ పాపులేషన్ ఉన్న, అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జనాభా తక్కువ ఉన్న క్లస్టర్స్ ఏదైతే ఉన్నాయో, అవి అభివృద్ధి వైపు వెళ్ళేవి కాదు అసలు. ఇప్పుడు మీరు ఉదాహరణకి ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి. ట్రైబల్ ఏరియాస్‌లో జనాభా ఎక్కువ ఉంటారు. ఇన్‌కమ్ చాలా తక్కువ ఉంటది. సో, అక్కడ డెవలప్‌మెంట్ అవ్వదు. ఒకవేళ మీరు అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే, ఇప్పుడు ఉదాహరణకి అరకు, ఎగ్జాంపుల్ అరకు, మన్యం జిల్లా ఏదైనా సరే. అక్కడ నేను రోడ్డేసా. రోడ్డేస్తే అక్కడ జనాభా తిరుగుతారు. బిజినెస్‌లు చేయడానికి వస్తారు. అక్కడ కంపెనీస్ వస్తాయి. కంపెనీస్ వస్తే వీళ్ళకి ఉపాధి దొరుకుద్ది. ఉపాధి దొరికితే వాళ్ళు మళ్ళీ టాక్సెస్ కడతారు. ఆ టాక్సెస్ గవర్నమెంట్‌కి రెవెన్యూ. ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అవుద్ది. సో, మీ మీ అంటే మీరిక్కడ గమనించాలి. ఏటికొప్పాక బొమ్మలు అదున్నాయి గదా! అది సాక్షాత్ నరేంద్ర మోడీ గారే దాన్నిప్పుడు ప్రమోట్ జేస్తున్నారు. ఇప్పుడు అదే అరకు ప్రాంతంలో ఉంటదది. అరకు, పాడేరు రూట్ అనుకుంటా. అరకు, పాడేరు ప్రాంతంలో ఏటికొప్పాక ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే దానికి సెపరేట్ ఒక గుర్తింపొస్తది. ఉదాహరణకి తంజావూరు బొమ్మలు అలా ఫేమస్. అది మంచి పిల్గ్రిమేజ్ సెంటర్ అది. అలాంటి పిల్గ్రిమేజ్ సెంటర్‌లో తంజావూరు బొమ్మలు ఫేమస్ అయిపోయాయి. ఇప్పుడక్కడ మీకు తంజావూరు ఎళ్తే తెలుసా టౌన్ అది. అలాగే ఏటికొప్పాక ప్రాంతంలోని ఆ బొమ్మలు, అంకుడు అనే ఒక చెట్టుతో చేస్తారది. ఆ ప్రోడక్ట్ అక్కడ ఎలివేట్ అవ్వాలంటే అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవ్వాలి. అక్కడ వాళ్ళకున్న సమస్య ఏంటి? ఇన్‌కమ్ తక్కువుంది, జనాభా ఎక్కువ. లేకపోతే జనాభా తక్కువ ఉంటది, ఇన్‌కమ్ ఎక్కువ ఉంటది. సో, దీన్ని క్లియర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు మొన్న జియో ఒకటి పాస్ చేశారు. జియో డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. జియో ఎంఎస్ నంబర్ 394/2010. సో, ఈ జియో ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే 2010లో పంచాయతీలను వాటి ఆదాయానికి అనుగుణంగా వర్గీకరించి 2 లేదా 3 పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసిన విధానం ప్రవేశపెట్టబడింది. హ్మ్. సో, గ్రామ సచివాలయ వ్యవస్థ, అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి గ్రేడ్ 5, 6 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మంజూరు చేయబడింది. సో, ఈ మార్పుల నేపథ్యంలో క్లస్టర్ సిస్టమ్‌ను పునఃసమీక్షించడం, పంచాయతీలను మళ్ళీ వర్గీకరించడం, కొత్త స్టాఫింగ్ నమూనాను రూపొందించడం అవసరమైంది. కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదన, పంచాయతీల పునఃవర్గీకరణకు సంబంధించి సమగ్ర సమీక్ష నిర్వహించడానికి మరియు సరైన స్టాఫింగ్ నమూనాను సిఫార్సు చేయడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారంటే శ్రీ డి సత్యనారాయణ చైర్మన్, శ్రీ వి నాగార్జున సాగర్ కన్వీనర్, శ్రీ కె ఆనంద్ సభ్యుడు కమిషనర్ ఓఎస్టీ, శ్రీమతి కె శ్రీదేవి అసిస్టెంట్ కమిషనర్. ఆ కమిటీ బాధ్యతలు ఏంటంటే జిల్లా కలెక్టర్లకు సమర్పించిన ప్రతిపాదనలు సమీక్షించడం, ప్రజాప్రతినిధులు ఇతర వర్గాల నుండి అభిప్రాయాలను సేకరించి నివేదికను రూపొందించడం. 2025 ఫిబ్రవరి 28, జనవరి 28 నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకొక నెలలో తుది సిఫార్సులు ప్రభుత్వానికి సమర్పించాలి. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కడైతే తక్కువ పాపులేషన్ ఉందో, ఎక్కువ ఇన్‌కమ్ వచ్చి తక్కువ పాపులేషన్ ఉందో వాళ్ళకి దెబ్బ పడుతుంది. వాళ్ళకి అక్కడ మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. సో, వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వడం ద్వారా, వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ లివింగ్ కాస్ట్ పెరగడం, దాని ద్వారా వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ రావడం, ఇది జరుగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కొత్త మార్పు క్లస్టర్ వ్యవస్థలో. క్లస్టర్ వ్యవస్థ మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, యాక్చువల్‌గా ఉన్న క్లస్టర్ వ్యవస్థలో ఇన్‌కమ్ ఎక్కువ ఉండి జనాభా తక్కువ ఉంటే, జనాభా తక్కువ ఉన్నారని చెప్పి రోడ్లు వేసేవాళ్ళు కాదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, జియో, నేను ఏదైతే జియో చదివి మీకు చూపించానో జియో, ఆ జియో ప్రకారం ఒకవేళ పాపులేషన్ ఎక్కువ ఉండి ఇన్‌కమ్ తక్కువ ఉన్నా, పాపులేషన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి అక్కడ రోడ్లు వేయడం ద్వారా వాళ్ళు గవర్నమెంట్‌కి రెవెన్యూ ప్రొడ్యూస్ చేసే పరిస్థితి వస్తది. మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది గ్రో అవుద్ది. రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది పైకొస్తది. నేను అందుకే మీకు అర్థం అవ్వడానికే 'శ్రీమంతుడు' సినిమా ఎగ్జాంపుల్‌గా చెప్పా.
ప్రతి గ్రామానికి అలా చేయగలిగితే డెఫినెట్లీ అది దట్ విల్ బీ ఏ గేమ్ చేంజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది వీడియో. సో మీ విలువైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలియజేయాలని భావిస్తూ జై జనసేన, జై హింద్.